అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉన్న పేద ప్రజలందరి కోసం బాబు బంగారం ఛానల్ తరఫున సందేశం ఇవ్వడం జరుగుతుంది. ఏంటంటే ఈ తెలుగు నేల మీద తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, రెండు రాష్ట్రాల్లో పేద మధ్యతరగతి ప్రజలు ఎక్కువ ఉన్నారు. వారు ఆడంబరాలకు ఎక్కువ వెళ్ళిపోతున్నాం. అంటే ఎవరో ఫంక్షన్ చేశారు, ఎవరో అంత రిచ్గా ఫంక్షన్ చేశారు, మా అమ్మాయి మెచ్యూర్ ఫంక్షన్ అంత రిచ్గా చేశారు, ఫంక్షన్ హాల్లో పెట్టారు, 20-30 రకాల వెరైటీలు పెట్టారు అని ఎచ్చులకు వెళ్ళిపోతాం జరుగుతుంది. మనం మన స్థాయికి మించి ఫంక్షన్లు ఏమైనా సరే చేయటం వల్ల నష్టపోతున్నాం. అక్కడ అప్పులు తెచ్చి ఇక్కడ అప్పులు తెచ్చి నలిగిపోతున్నాం. అప్పులు కట్టలేక వాళ్ళతో మాటలు పడి అవమానాలు పొందుతున్నాం. కాబట్టి ప్రజలందరికీ, ముఖ్యంగా పేద మధ్యతరగతి ప్రజలందరికీ చెప్తున్నా, మనకు ఉన్నంతలోనే ఫంక్షన్ చేయండి. మనం ఏదో గ్రాండ్గా ఫంక్షన్ చేసాం, లేదా ఆ నాయకుడిని పిలిచాం, ఈ నాయకుడిని పిలిచాం అనే విధంగా కాకుండా మనకు ఉన్నంతలోనే ఫంక్షన్ చేద్దాం. మనకు ఉన్నంతలోనే ఫంక్షన్ చేసి సంబరం చేసుకుందాం. ఒక్కసారి ఆలోచన చేయండి. మటన్ తగ్గించండి, మటన్ బదులు చికెన్ వేయండి, చికెన్ బదులు కూరగాయలు పెట్టండి. పెట్టి ఫంక్షన్ హాల్లో పెద్ద పెద్ద రిచ్గా చేయక్కర్లా, మన గుమ్మంలోనే ఫంక్షన్లు చేసుకుందాం. పూర్వం తాటాకు పందిళ్ళు వేసుకుని ఎవరి గుమ్మంలో ఎవరింట్లో వాళ్ళే ఫంక్షన్ చేసుకునేవారు. మళ్ళీ ఆ సంస్కృతికి, ఆ సాంప్రదాయాలకి మళ్ళీ తెరదిద్దాం. అంతేగాని ఏసీ ఫంక్షన్ హాల్ బుక్ చేసుకుని లక్షల్లో డబ్బులు ఖర్చు పెట్టి ఆ బాకీలు పడి, ఆ బాకీలు తీర్చడానికి అవమానాలు పడి, ఇదంతా అవసరమా అని ప్రజలను అడుగుతున్నా. కాబట్టి తెలుగు నేల మీద ఉన్న పేద మధ్యతరగతి ప్రజలారా ఒక్కసారి ఆలోచించండి. ఆలోచించి ఫంక్షన్లు చాలా మట్టుకి 50%, మనం 100% చేద్దాం అనుకున్న 50% తగ్గించుకోండి. 50% చేద్దాం అనుకున్న వాళ్ళు 25% తగ్గించుకుని ఫంక్షన్లు చేయండి. ఫంక్షన్లు చేయకపోయినా ఏమవుదు, భోజనాలు ఏవో మనం అంత రిచ్గా పెట్టేయాలి, ఎంత రిచ్గా పెట్టే, డబ్బులు ఉన్నవాడు పెడతాడు. మనకు అవసరం ఏంటి? నేను చెప్పే మాటల్ని అన్నిదా భావించకుండా ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతున్నా. పొదుపుకి ఉన్న దాంట్లో పొదుపుకి ప్రాధాన్యత ఇవ్వండి. ప్రాధాన్యత ఇచ్చి ఆ డబ్బుల్ని వేరే వేరే వాటి మీద ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఫంక్షన్లో లక్షల్లో చేయాల్సినటువంటి అవసరం లేదు. ఫంక్షన్ చేయండి, మన సొంత ఇంట్లో మన గుమ్మంలో చేసుకోండి. ఫంక్షన్ చేసుకుని ఖర్చును తగ్గించుకొని ఎవరి వల్ల అప్పులు పాలై అవమానాలు పొందొద్దు. పిల్లలు పుట్టిన తర్వాత సంవత్సరానికి ఫంక్షన్లు చేస్తున్నారు, 3 లక్షలు 4 లక్షలు మొదటి పుట్టినరోజు చేస్తున్నారు. కానీ ఒక విషయం ఆలోచించండి, అదే 3 లక్షలు 4 లక్షలు చేయడం వల్ల ఫంక్షన్ అక్కడితో అయిపోతుంది. భోజనాలు పెట్టేస్తాం, ఫంక్షన్ అయిపోతాయి, ఫోటోలు ఒకటే మిగులుతాయి, ఇంకేం మిగలవు. అదే 3 లక్షలు 4 లక్షలు పెట్టి ఫంక్షన్ చేసే కన్నా ఒక 2 లక్షల్లో ఫంక్షన్ చేసి 2 లక్షలు పోస్ట్ ఆఫీస్లో స్త్రీ యోజన, ఇంకా రకరకాల బాలికా సంరక్షణ యోజన అని పథకాలు వచ్చినాయి. ఆ పథకాల్లో డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేయటం వల్ల మీ పాప, ఆడపిల్ల అవ్వచ్చు, మగపిల్లడు అవ్వచ్చు, వాళ్ళు పెరిగి పెద్ద అయ్యేటప్పటికి బంగారు భవిష్యత్తు ఇచ్చిన వాళ్ళు అవుతారు. ఎందుకంటే పెళ్లి నాటికి ఆడంబరాలు ఉంటాయి. ఆ ఆడంబరాలకి మనం వెతుక్కోవాల్సిన పని లేదు. వెతుక్కోకుండా ఈ ఏదైతే మనం ఇన్వెస్ట్మెంట్ చేసి దాచామో, పొదుపు చేసి దాచామో, ఆ డబ్బులే మళ్ళీ తిరిగి పిల్ల అయితే పిల్ల అవ్వచ్చు, పిల్లాడైతే పిల్లాడు అవ్వచ్చు, వాళ్ళ పెళ్లిళ్ళు అయ్యే నాటికో, లేకపోతే వాళ్ళు ఉన్నత విద్య చదువుకునే నాటికో వాళ్ళకి ఉపయోగపడి వారి బంగారు భవిష్యత్తుకి బాటలు వేయడానికి మీరు తల్లిదండ్రులుగా సిద్ధం అవ్వాలని ఈ తెలుగు నేల మీద ఉన్న రెండు రాష్ట్రాల్లో ఉన్న పేద మధ్యతరగతి ప్రజలందరికీ పేరు పేరున తెలియజేసుకుంటున్నా.
ధన్యవాదాలు మిత్రులారా.